పరమగీత గ్రంథము 7వ అధ్యాయము. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుందాం. పరమగీతము 7:7. నీవు తాళ వృక్షమంత చిన్నని దానవు, నీ కుచ్చములు గెలల వలె నున్నవి. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. ప్రభు మన వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మిక్కిలి గొప్ప దేవుడా, యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రములు. కొద్ది నిమిషములు ప్రభువాని వాక్యమును మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రభువా సహాయం చేయండి. నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి. నన్ను మమ్మల్ని దర్శించి నీ వాక్యానుసారముగా నడిపించండి. మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము మనము గమనించినట్లయితే ఇందులో చాలా చక్కని మాట ఒకటి రాయబడి ఉన్నది. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, దాని శాఖలను నీ కుచ్చములు గెలలు వలెనున్నవి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. నీవు అనే మాట ఎవరిని గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నారో మొదట మనం గమనించాలి. పరమగీత గ్రంథము అనే దాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు పరమగీతంలో ప్రముఖంగా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకరేమో నా ప్రియుడా అనేటువంటి మాట, ఇంకొకటేమో నా ప్రియురాలా అనేటువంటి మాట. ప్రియుడు ఎవరు, ప్రియురాలు ఎవరు అనేది మనకు అర్థమైందనుకోండి, అప్పుడు ఈ పరమగీత గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఈ పరమగీతం ఏంటంటే ఇట్ ఈజ్ అ కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ప్రియురాలేమో ప్రియుని గురించి మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రియుడు అంటే ప్రభు అయిన యేసు, ప్రియురాలు ఎవరు? ఇక్కడ సంఘము. ప్రియుడు తన ప్రియురాలని గురించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుల వారు తన సంఘమును గురించి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియురాలు తన ప్రియుని గురించి మాట్లాడుతుందంటే అర్థం ఏంటంటే సంఘము మన ప్రభు అయిన యేసుని గురించి మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, వీటిని మనం మనసులో పెట్టుకొని మనం చదువుకున్నట్లయితే అప్పుడు మనకు పరమగీతములో ఉన్నటువంటి ఆ సారాంశము, ఆ సందేశము మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ పరమగీతంలో ఈ 7వ అధ్యాయంలో మనం చదివినటువంటి వచనము ఎవరిని ఉద్దేశించి ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం గమనిస్తే, ఈ 7వ అధ్యాయం ఆరంభ వచనములోనే ఒక మాట ఉంది కదా, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అనే మాట అక్కడ మీకు కనిపిస్తుంది. రాజకుమార పుత్రిక అట. ఎవరట చెప్పండి? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు అనే మాట ఉంది. ఎవరి రాజకుమార పుత్రిక? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ రాజకుమార పుత్రిక అంటే ఎవరంటే ఉపమాన భాషల సంఘం అనే అర్థం. ఏమంటే ఉపమాన భాషలు ఎవరు? సంఘము అంటే మనమే. రాజకుమార పుత్రిక అనే దేవుడు ఎవరిని సంబోధిస్తున్నాడు అని అంటే ఒక విశ్వాసిని, ఒక సంఘమును, రక్షింపబడి మారు మనసు పొందినటువంటి వ్యక్తిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు సంఘమును గూర్చి వర్ణిస్తూ, ఆమెలో ఉన్నటువంటి లక్షణములను గూర్చి వర్ణిస్తూ ఈ 7వ అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. నీ పాదరక్షలతో తన నడకను ప్రస్ఫుటించాడు, ఇక్కడ తన ప్రస్తావించాడు. ఏమండి? తర్వాత నీ నాభీదేశము అని, నీ గాత్రము అని, ఇలా ఒక్కొక్క లక్షణమును గురించి దేవుడు మాట్లాడుతూ సంఘములో ఈ 7వ వచనములోనికి వచ్చేసరికి
ప్రభువు దృష్టికి సంఘము ఎలా కనిపిస్తుందంటే తాళవృక్షమంత తిన్నని దానిగా కనిపిస్తుందట. ఎలా కనిపిస్తుందట సంఘం ఇతనికి? నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అనే మాట ఇక్కడ కనపడింది. సంఘం అలా కనిపిస్తుందట. తాళవృక్షము అంటే దేన్ని అంటాం మనం? ఏమండి? తాళవృక్షం అంటే బైబిల్లో కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపమానము అనే దాన్ని ఉపయోగించాడు, ఉపమాన భాషను ఉపయోగించాడు. ఉపమాన భాష అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి అర్థం చేసుకోవాలంటే వేరే ఇతర వస్తువులతో దాన్ని పోల్చి చెప్పడం, పలానా వస్తువుతో పోల్చి చెప్పడం. ఇప్పుడు సామాన్యంగా మనం చెప్తాం, ఆయన చాలా పొడవున తాడి చెట్టు అంత ఎత్తున్నాడు అని అంటారు. ఏమంటారు? ఎంత ఉన్నాడు రా బాబు అంటే ఏమంటారు? తాడి చెట్టు అంత ఎత్తు. అంటే నిజంగా తాడి చెట్టు అంత ఉంటాడా అంటే తాడి చెట్టు ఎంత హైట్ ఉంటుందో ఈ వ్యక్తి కూడా అంతే. ఆవిడ పాడితే కోకిల పాడినట్లు కోకిల్లాగా పాడుతుంది అని అంటారు. అంటే కోకిలే వచ్చి పాడినట్ట అంటే కోకిల స్వరం ఎంత అద్భుతంగా ఉంటుందో ఏవో పాడితే అంత అద్భుతంగా ఉంటుంది. అంటే చూడండి, వీఆర్ కంపేరింగ్. అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలను మనము చెప్పడానికి ఇతర వస్తువులతో మనం పోలుస్తూ వస్తున్నాం. బైబిల్లో కూడా అంతే. దేవుడు ఒక ఆత్మీయ భావమును మనకు చెప్పడానికి, మన ఆత్మీయ అంతస్తు ఎంతగా ఉండాలి లేదా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు కూడా ఏం చేశాడనంటే ఉపమానాలు ఉపయోగించి కొన్ని వస్తువులతో పోలుస్తూ చెప్పాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలను మనం ఎలా పోల్చుకోవాలి, ఒక ఆత్మీయ జీవితంలో మనం ఎలాగుండాలి అనే దాన్ని దేవుడు చెప్పడానికి ఇక్కడ తాళవృక్షముతో దేవుడు పోల్చాడు. దేంతో పోల్చాడు? మనని నువ్వు తాళవృక్షమంతా తిన్నని దానవు అన్నాడు. తాళవృక్షం అంటే పెద్దగా ఏదో అనుకోమాకండి. తాళవృక్షం అంటే తాడి చెట్టే. ఏం చెప్పండి? తాళవృక్షం అంటే ఏంది? ఇప్పటిదాకా తాళవృక్షం అంటే అది మా ఊర్లో ఉండదండి, అది ఏదో ఇశ్రాయేల్ దేశంలో ఉండేటట్టుంది, మేము ఎప్పుడు చూడలేదండి అని అనుకునేది. తాళవృక్షం అంటే ఏంది? ఏం చెట్టు అది? ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. తాడి చెట్టు ఎట్లుంటుంది? చాలా స్ట్రైట్గా ఉంటుందా ఉంటుందా? మీరు చూసారా తాడి చెట్లు ఎప్పుడైనా? మన ఊర్లో ఉన్నాయా? మన ఊరి చివరి చాలా ఉన్నాయిగా. అవునా? వెళ్తూ ఉంటే కనిపిస్తుంది. తాడి చెట్టు ఎట్లుంటాయి? చాలా స్ట్రైట్గా. ఏమైనా వంకర టింకర్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వేరే చెట్లు అనుకో, మామిడి చెట్టు, జామ చెట్టు, ఇట్లాంటి వాటికి కొమ్మలు వస్తాయి, కొంచెం ఇటు వరగవచ్చు, కొంచెం ఇటు వంగవచ్చు. అవునా? డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. కానీ తాడి చెట్టు ఎప్పుడు ఒకటే షేప్ ఉంటుంది. ఎట్లుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది, చాలా ఎత్తుకు ఎదుగుతుంది. అంటే దాంట్లో ఏ వంకరితనమో కనిపించదు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? తాళవృక్షమంతా తిన్నని దానవు అన్నాడు. ఏమన్నాడు? నీవు తాళవృక్షమంతా తిన్నాను. అంటే దేవుడు ఒక విశ్వాసిని ఎలా చూడాలనుకుంటున్నాడు అనంటే ఇందులో ఉన్నటువంటి 2 లక్షణాలను బట్టి మనం గమనించవచ్చు. ఒకటేమో ఈ తాళవృక్షము చాలా ఎత్తు ఎదుగుతుంది కదా. మామూలు చెట్ల కంటే కూడా ఈ తాళవృక్షం ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుందా ఉండదా? చాలా ఎత్తులో ఉంటుంది. రెండవది, దీనిలో ఏ వంకరతనము ఉండదు. రెండవది ఏముండదు చెప్పండి? దీంట్లో ఏ వంకరతనము కూడా ఉండదు. అంటే దేవుడు విశ్వాసిలో ఈ 2 లక్షణాలు కోరుకుంటున్నాడు. విశ్వాసిలో ఈ 2 లక్షణాలు ఉండాలి, సంఘములో ఈ 2 లక్షణాలు ఉండాలి. ఒకటేమో చాలా ఎత్తుకు ఎదిగే లక్షణం ఉండాలి, రెండోదేమో ఏ వంకరతనము లేనటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది విశ్వాసిలో ఉండాలి. విశ్వాసిలో ఏ వంకరితనము కూడా ఉండకూడదు, ఏ డీవియేషన్ కూడా ఉండకూడదు. అంటే వంకరితనం ఉండకూడదు అనే దానికి మరి పారామీటర్ ఏంటి కొలమానం? దేని బేస్ చేసుకొని అంటే మనం చెప్పుకున్నాం లోగడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో మోషే యెహోషువతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. తనకు ఒక పరిచర్యను అప్పచెప్తూ బాధ్యతను అప్పగిస్తూ ఇశ్రాయేలీయులను కనాను తీసుకుని వెళ్ళే భారం అతని మీద మోపుతూ బాధ్యత అప్పగిస్తూ ఒక కమిషన్ ఇస్తూ ఒక మాట చెప్పాడు యెహోషువతో. ఏమన్నాడు చెప్పండి? 1వ అధ్యాయం 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా నుండుము, ధైర్యముగా నుండుము, అంతటి చొప్పున చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అన్నాడు. కుడి ఎడమలకు తొలగకూడదు, చక్కగా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళినట్లుగా వెళ్ళాలట. ఎట్లా వెళ్ళాలట? ఒక స్ట్రైట్ లైన్ అన్నది గీస్తే, డ్రా చేస్తే
ఆ స్ట్రైట్ లైన్ మీద మనం నడిచినట్లుగా వెళ్ళాలి. కుడికి తొలగొద్దట, ఎడమకు కూడా తొలగదు. మరి ఏంటి కొలమానము, ఏంటి ఆ మార్గము అంటే దేవుని వాక్యము. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. నీవు తిన్నని మార్గంలో నడుస్తున్నావా లేదా, నీ జీవితం తిన్నగా ఉందా లేదా అనేది నువ్వు దేనితో పోల్చుకోవచ్చు అంటే, దేనితో సరిపోల్చుకోవచ్చు అంటే దేవుని వాక్యము చేత పోల్చుకోవాలి. దేనితో పోల్చుకోవాలి చెప్పండి? దేవుని వాక్యం. దేవుని వాక్యమును నీ ఎదుటుంచుకొని, దేవుని యొక్క మాటలను నీ ఎదుటుంచుకొని, నీ యొక్క మార్గములను నువ్వేం చేసుకోవాలి చెప్పండి? సరి చేసుకోవాలి. నువ్వు సరిగా నడుస్తున్నావో లేదో చెప్పేటువంటి ఒక దిక్సూచిలాగా నీకు పనిచేసేది ఏదంటే దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. అందుకే కదా 119వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు చెప్పండి? ఏమండి? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగునై ఉన్నదట. ఎదుట చెప్పండి, నీ వాక్యము నా పాదములకు ఎదుట దీపము, తర్వాత నా త్రోవకు వెలుగు. పాదములకు దీపము, త్రోవకు వెలుగు అంటే సరి అయిన త్రోవ చూపించేది, పాదములు ఎదుట ఒక దీపములాగా నడిచేది ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితము సరిగా ఉన్నదా లేదా అనేది నీవెలా పరిశీలించుకోగలవంటే దేవుని వాక్యము చేత నిన్ను నీవు సరి చేసుకోవడము చేతనే, సరి చూసుకోవడము చేతనే. దేవుని వాక్యాన్ని ఒక కొలమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సరిగా నడుస్తున్నాను లేదా, తిన్నని మార్గంలో నడుస్తున్నానా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, దేవుని వాక్యాన్ని మీ ఎదురుగా పెట్టుకోండి. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని, ప్రతి క్రియను, ప్రతి చర్యను దేవుని వాక్యంతో పోల్చుకోండి. నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు మాట్లాడుతున్న మాట, చూస్తున్న చూపు దేవుని వాక్యం అంగీకరిస్తే అది సరైనదే. కానీ నువ్వు చేస్తున్నటువంటి క్రియలు దేవుని వాక్యాన్ని ఖండిస్తూ ఉంటే, దేవుని వాక్యం వాటిని తృణీకరిస్తూ ఉంటే, అప్పుడు నువ్వు తిన్నని మార్గములో లేనట్టు. పారామీటర్ ఏంటంటే, వాట్ ఈస్ ద పారామీటర్? ద పారామీటర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. మన కొలమానం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యమే. నువ్వు మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా, నిల్చున్నా, లేచినా దేంతో సరిపోల్చుకోవాలా? దేంతో? దేవుని వాక్యముతో సరిపోల్చుకోవాలి. తుమ్మొస్తుంది పాస్టర్ గారు, తుమ్మొచ్చా అంటే బైబిల్లోని వాక్యం చూడాలి. బైబిల్లో తుమ్మవచ్చును అంటే ఏం చేయొచ్చు? అప్పుడు లేదు తుమ్మకూడదు అని అంటే ఏం చేయాలా? అంటే ఉదాహరణ చెప్తున్నా, తుమ్మొచ్చా తుమ్మకూడదు అనేది అందులో ఏమి ఉండదులే. కానీ అంటే యూ హ్యావ్ టు వాట్ ఎగ్జామిన్ లైక్ దట్. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. వాక్యముతోను సరి చేసుకున్నప్పుడు నీలోని లోపాలు నీకు కనిపిస్తాయి కదా. అందుకని యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట అన్నాడు కదా. ఏమండి? యాకోబు పత్రికలో దేవుడు ఏమన్నాడు? దేవుని వాక్యమును దేనితో పోల్చాడు? మొదటి అధ్యాయము, దయచేసి మొదటి అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా అనే మాట. యాకోబు గారు ఏమంటున్నారు చెప్పండి? ఇక్కడ మనం ఎలాగుండాలట? నువ్వు తాళ వృక్షమంతా తిన్నని దానివి అన్నాడు కదా దేవుడు. ఈ తిన్నని తనం ఎలాగొస్తుందని చెప్పాను? వాక్యం నుంచి డీవేట్ అయిపోతే మన మార్గం వంకర అయిపోయింది. వాక్యానుసారంగా ప్రవర్తిస్తే తిన్ననితనం వస్తుంది. మరి వాక్యాన్ని ఎలా పాటించాలి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఎలాగుండాలట? వాక్య ప్రకారము ప్రవర్తించు. అసలు వాక్యం ఎందుకు వింటున్నాం మనం? వాక్యం ఎందుకు చెప్తున్నాం మనం? మీ చేతుల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎందుకు ఉంది అంటే దాని ప్రకారం నడుచుకోవడానికే కదా, దాని ప్రకారం చేయడానికే కదా. చాలామంది వాక్యం వింటారు కానీ ఏం చేయాలి చెప్పండి? దాన్ని పాటించారు.
గంటల తరబడి ఆ పాస్టర్ గారి వాక్యం, ఈ పాస్టర్ గారి వాక్యం, యూట్యూబ్లో దొరికినటువంటి చక్కని ఉపదేశాలు, సందేశాలు, సేవకుల వాక్యాలన్నీ వింటారు. కానీ విన్న వాక్యాన్ని మనం ఎంతగా పాటించాం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు వాక్యము వినువారై ఉండక వాక్య ప్రకారము ఏంటంటే చెప్పండి, ప్రవర్తించువారై ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఈరోజు వాక్యం నేను చెప్పాను, అబద్ధములు ఆడకుడి అన్నాను అనుకోండి. ఈరోజు వాక్యం అంతా ఏం చెప్పాను? మీరు ఎవరితోనైనాను అబద్ధములు ఆడకుడి అన్నాను అనుకోండి. విన్నారు, ఓహో పాస్టర్ గారు అబద్ధాలు ఆడొద్దా, అబద్ధాలు ఆడైతే ఏమవుతుంది అంటే నష్టాలు కలుగుతాయి. ఏం నష్టం కలుగుతుంది అంటే కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. నిన్ననే మా ప్రతీక్ వాళ్ళ బుక్లో ఒక స్టోరీ ఉంది, లింగయ్య స్టోరీ. అదేం స్టోరీ? ఏం స్టోరీ అది? లింగయ్య అనే పశువుల కాపరు ఉన్నాడట. ఎవరట? లింగయ్య ఎవరట? ఓ పశువుల కాపరు. ఆయనకి ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన అడవిలో గొర్రెలు కాసేవాడు లింగయ్య గారు. అయితే ఆయనకు కొడుకున్నాడు, ఆయన పేరు పుల్లయ్య. ఆయన పేరేంది? అయితే లింగయ్య ఏం చేసిందంటే, అరే బాబు ఈ గొర్రెలను చూస్తూ ఉండు, నేను పొలం దగ్గరికి వెళ్ళి పని చేసుకొని వస్తాను, ఏదైనా పులి కానీ సింహం కానీ వస్తే నాకు చెప్పు, నేను పరిగెత్తుకొని వస్తాను అని చెప్పాడట. ఎవరు ఎవరు ఎవరికి చెప్పాడు? అది సంగతి ఏమండి. లింగయ్య పుల్లయ్యకి చెప్పాడు. పోయాడు, ఇక లింగయ్య పోయి పొలం పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పుల్లయ్య ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. లింగయ్యగా కోస్తూ పొలం పని చేస్తుంటే పుల్లయ్యకి డౌట్ వచ్చింది, నిజంగా మన ఆయన వస్తాడా అంటే. ఇప్పుడు పులి కానీ సింహం కానీ వస్తే కేక ఏమన్నాడు, వేస్తే నిజంగా మన నాన్న వస్తాడా పారిపోతాడు అట్నుంచటే. పులి వచ్చిందనగా నన్ను వదిలిపెట్టి ఆయన పారిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? అవునా కదా? ఎరా నువ్వు కూడా పారిపోయిన, ఆయన అటు ఈయనటి పారిపోయింది అనుకోండి ఏముంది. కాబట్టి వాళ్ళ నాన్న ఇంటడో ఏంటని ఒకసారి కేకేసినట్టు, ఏమని? పులి వచ్చిందని కేకేసినట్టు. ఏం చేసినట్ట? వాళ్ళ నాన్న పరిగెత్తుకుని వచ్చినట్ట. వచ్చి చూస్తే పులి ఉందా? ఏదిరా పులి అంటే ఉట్టిగానే అన్నా సరదాకి, నువ్వు ఉరుకొస్తావో లేదో అని టెస్ట్ చేసిన అంటే అవునా అని పోయినాడు వాళ్ళ నాయన. పోయి మళ్ళీ కొద్దిసేపు కాగానే మళ్ళీ కేకేసినట్టు. ఎవరు? ఏమని? రానా పులి వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్న పరిగెత్తుకుని వచ్చినాడట. ఏదిరా పులి అంటే ఉన్నదా? లేదు. వీడు రెండోసారి కూడా ఏం చేసిందట, వాళ్ళ నాన్న తిట్టినట్ట, ఈసారి నిజంగా వస్తేనే పిలువురా అన్నాడట. పోయినాడు వీడు మళ్ళీసారికి కేకేసిండు. ఎవరు? ఈసారి ఎలుగుబంటి వచ్చింది అన్నాడట. ఏమన్నట? వాళ్ళ నాన్న మళ్ళీ పరిగెత్తుకొని వచ్చినాడట. చూస్తే ఏదిరా ఎలుగుబంటి అంటే, ఎలుగుబంటి లేదు గిలుగుబంటి ఏది లేదు, ఉట్టిదే. నువ్వు వస్తావో రావని పరీక్షించిన నాన్న, నేనంటే ఎంత ప్రేమో ఉందో లేదో కనుక్కుందని నేను టెస్ట్ చేసిన, నేనంటే ప్రేమే, నువ్వు బాగానే పరిగెత్తుకొని వస్తున్నావు అన్నాడట. ఇక వాళ్ళ నాన్నకు చిరెత్తుకు వచ్చింది. ఏమంటే వీడు చేయబట్టి పని జరగట్లని చెప్పి పని చేసుకుంటే అంటే ఈసారి నిజంగానే వచ్చినట్టు. ఏంది అది? వీడు కేకలే అతను ఏమని, నానా పులి వచ్చిందని. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు చెప్పండి? వీడికి ఏం పని లేదు పాట లేదు, 24 గంటలు ఇలాగనే కేకలేస్తూ ఉంటాడు, పులి వచ్చింది లేదు ఏం లేదని చెప్పి ఆయన పని చేసుకుంటాడు. 3 మేకలు వేసుకొని పోయింది. ఎవరు? దేనిని బట్టి జరిగింది చెప్పండి? ఇది దేనిని బట్టి? అబద్ధము ఆడటం. కాబట్టి దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? జోకులు ఊకే సీరియస్ మ్యాటర్లో మనం ఏం చేయొద్దు, జోకులు చేయొద్దు అనమాట. ఏం చేయొద్దు? అబద్ధాలు ఆడు. అంటే చూడండి, అబద్ధం ఆడకుడి అనేటువంటి ఒక చిన్న ఈ పాఠం. నిజంగా చెప్తున్నా, అబద్ధాలు అసలు మనం ఆడవద్దు. ఎందుకంటే నువ్వు బాగా అబద్ధాలు చెప్తావు అనే పేరు నీకు వచ్చిందనుకో, నీ మాటను ఎవ్వడు నమ్మడు. నమ్ముతాడా? నువ్వు ఎంత సీరియస్ విషయం చెప్పినా ఎవడు పట్టించుకోడు. నేనేది అసలే పట్టించుకోను. నాకు తెలిసి కొంతమంది బాగా అబద్ధాలు ఆడుతా అంటారు. అర్థమైపోయింది వీడు చెప్పేదంతా సుత్తి, ఇదంతా అబద్ధం. ఏమంటే ఈ అబద్ధం అని తెలిసిన తర్వాత ఇక వాళ్ళు ఎంత సీరియస్ ఇష్యూ చెప్పినా, ఎంత సీరియస్ మ్యాటర్ చెప్పినా ఏదైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విలువ పోయింది. ఏం పోయింది చెప్పండి? యూ షుడ్ నాట్ లాస్ట్ యువర్ ఇంటిగ్రిటీ. నీ మాటకున్నటువంటి విలువని ఎప్పుడు పోగొట్టుకోకండి దయచేసి. నువ్వు ఒక అబద్ధాల కోరువి, లేనివి కల్పితం చెప్తావని, కల్పితాలకు సృష్టిస్తావని, నీ మాటకు ఒక విలువ అనేది ఉండాలి. నీ మాట కూడా చెప్తే నమ్మేటట్టుగా ఉండాలి, వినేటట్లుగా ఉండాలి, నమ్మశక్యంగా ఉండాలి, గౌరవించే విధంగా ఉండాలి.
కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడు పట్టించుకోకపోవడము, ఎవడు వినకపోవడము, ఎవడు లెక్క చేయకపోవడము, వీళ్ళు ఇంతే మాట్లాడతారులే, ఊరికి అబద్ధాలు పనికిమాని విషయాలు చెప్తారని నీకు పేరు వచ్చిందా, సమాజంలో ఏమైపోయింది చెప్పండి, నీ గౌరవం అనేది పాత. యు విల్ లాస్ యువర్ ఇంటిగ్రిటీ. నీకున్నటువంటి ఆ ఇంటిగ్రిటీని, ఆ గౌరవాన్ని, ఆ ప్రాముఖ్యతను నువ్వేమైతావు చెప్పండి, కోల్పోతావు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అబద్ధాలను దాదాపుగా ఏం చేయండి చెప్పండి, అవాయిడ్ చేయండి. సత్యమే పలకమన్నాం కదా అని చెప్పి ఇతరులను బాగా నష్టపరిచే కాకుండా సమయస్ఫూర్తిగా తెలివిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏం చేయాలి చెప్పండి, సమయస్ఫూర్తితో తెలివిగా మాట్లాడడం నేర్చుకోండి. అలా ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు వాక్యము చెప్పాము, ఇప్పుడు ఏం చెప్పాము, అబద్ధములు. మరి వాక్య ప్రకారం నడుచుకునేవాడు తెల్లారి నుండి ఏం చేయాలి చెప్పండి, అబద్ధాలు ఆడాలా, ఏం చేయాలా? అంటే మీరు ఏ వాక్యమైతే వింటారో ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలట, పాటించువారుగా ఉండాలి. ప్రార్థన చేయండి అనే మాట మీరు విన్నారు, కానీ ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి, ప్రార్థన చేసేవారుగా ఉంటే వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పాం, మీరు విన్నారు. విన్న తర్వాత ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యాన్ని పాటించేవారుగా మీరు ఉంటారు. ఏదైనా సరే ఆత్మీయ జీవితంలో మీరు ఎలాగుండాలంటే ఏ వాక్యమైతే వింటారో ఆ వాక్యమును అనుసరించి మీరు ఏం చేయాలి చెప్పండి, పాటించేవారుగా ఉండాలి. వాక్యం వినకపోతే, పాటించకపోతే ఎన్నో నష్టాలు తెచ్చుకునే వారంగా ఉంటాం. డేవిడ్ పాస్టర్ గారు ఎప్పుడో ఒక కథ చెప్పేవారు, మీరు మరి బహుశా మీలో చాలామందికి వినే ఉంటారు అనుకుంటాను. గుర్తుందా కథ? గుర్తులేదా? తల్లి కుందేలు కథ విన్నారా? గుర్తుందా? మర్చిపోయినారా అండి? మాట వినని కూతురు, ఎవరు చెప్పండి ఆవిడ? ఓ తల్లి కుందేలు ఉందట. ఆ తల్లి కుందేలుకి ఎవరున్నారట? ఓ పిల్ల కుందేలు ఉందట. ఎవరున్నట? ఓ పిల్ల కుందేలు. ఈ తల్లి కుందేలు ఏం చేసిందట అంటే, మరి ఆహారం తీసుకురాలి కదా. ఒక గుహలో ఉన్నప్పుడు ఆ చిన్న కుందేలుగా చెప్పిందట, ఏమన్నంటే, అమ్మా నేను ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాను, కాబట్టి నువ్వు బయటికి రామాకు. బయట అసలే నక్కలు, కుక్కలు, సింహాలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, నిన్ను తినేస్తాయి. నేను వచ్చేంత వరకు నువ్వేం చేయకూడదట, ఇందులో నుండి బయటికి రాకూడదు అని చెప్పి. ఆవిడ కూడా ఏం చేసిందట, సరే అమ్మా నువ్వు చెప్పిన మాట వింటాను, నేను అస్సలే బయటికి రాను, గుహలోనే ఆడుకుంటాను అని చెప్పిందట. ఎవరు? ఈ పిల్లకు ఉంది. ఈ తల్లిగారు బయటికి వెళ్ళిపోయింది. కానీ చెప్పిన మాట వింటుందా? వాళ్ళ అమ్మ బయటికి పోగానే ఏం చేసింది? ఇది బయటికి పరిగెత్తేసేది అండి, మొత్తం బయటికి పరిగెత్తేసేది. ఈ బయటికి పరిగెత్తేసరికి ఒక సింహం కంట కనపడ్డదట. ఎవరు తింట? ఆ సింహం ఏం చేసిందంటే ఆ చిన్న కుందేల్ని చంపి అక్కడ పెట్టి ఏదో చిన్న పని చేసుకుందామని బయటికి పోయి వద్దామనుకున్న లోపు ఆ లోపు అక్కడ ఒక నక్క వచ్చిందట. ఎవరు వచ్చిందట? నక్కకు అప్పచెప్పిందట, నక్క నేను బజారు పోయి కూరగాయలు తీసుకొస్తాను, ఆ లోపు ఈ కుందేల్ని చూస్తూ ఉండు అని చెప్పిందట. ఎవరికి? ఎందుకంటే నక్క ఉంటుందా, తింటుంది కదా, అందుకని. అయితే ఇప్పుడు ఈ నక్కకేమో కాపలా పెట్టేసరికి నక్కకు నోరు ఊరుతుంది దేని చూసి. తిందామంటేనే ఎవరు కాపలా పెట్టారు? సింహం ఊరుకుంటుందా? ఊరుకోదు. అమ్మ మన ముందు ఇప్పుడు బిర్యానీ పెట్టి నేను వచ్చేదాకా దీన్ని చూస్తూ ఉండంటే ఉంటామా మనం? ఏమండి, నోరు ఉడుతూ ఉంటుంది. దానికి కూడా అంతే. నక్కకేమో తినబుద్ధి అయితే తింటేనేమో ఏమన్నా అన్నట్టు. ఏం చేయాలి అర్థం కాక నోరు ఊరింది ఏదైతే అది అయిందిలే అని చెప్పి 2 చెవులు కొరుక్కొని తిన్నది. ఏం తిన్నది అది? ఎవరట? నక్క. ఎవరి? ఇప్పుడు మనలు కూడా అంతే కదా, థమ్స్అప్ తెచ్చి ఇంట్లో పెట్టినాం అనుకో, యారా తాగకరా అని చెప్పినాం అనుకో, ఫ్రిడ్జ్లో థమ్స్అప్ ఉంటుంది, వీడికేమో తాగబుద్ధి అవుతుంది. మరి ఏం చేయాలా? తాగబుద్ధి అవుతుంది. తాగుతూనేమో అమ్మ కొడుతుంది. వీడి గటగట 2 గుట్టకలు తాగి దాని మందం ఏం పోతారు? దాని మందం మళ్ళీ ఏం నింపుతారు? నీళ్ళు నింపేస్తారా? నింపరా? నింపి మళ్ళీ ఎట్లున్నది అట్లనే. ఒకటి చేసిన మొత్తం కుతికెళ్ళ దాకా నింపిండు అండి. థమ్స్అప్ ఏడ దాకా ఉంటుంది, కొద్దిగా ఉంటుందా? కానీ వీడు అతి తెలివి ఏం చేసిండు,
మొత్తం బాటిల్ మొత్తం నింపేసరికి వాళ్ళ నాన్న డౌట్ వచ్చింది, అరే ఇంత థమ్స్అప్ ఒకటి పోసిండ్రా అని. దొంగ దొరుకుతారో దొరకడం మీరు చెప్పండి. సో అట్లనే ఈ నక్కకు కూడా నోరూరిందట. ఏముందట? ఏం అర్థం కాక 2 చెవులు తిన్నది. ఏం తిన్నది చెప్పండి? ఎవరికి? ఆ అమ్మ కుందేలు వచ్చింది, చూసరికి శవమై పడిపోయింది, 2 చెవులు పోయినాయి. నక్క ఏమి తెలియనట్టుగా వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏమమ్మా మీ కూతురికి 2 చెవులు కనబడతలేదు ఏందని అడిగింది. ఏమన్నది? మీ కూతురికి ఏం కనబడతలేదట? వాళ్ళ అమ్మ అన్నదట, దానికే చెవులుంటే దానికి గతి ఎందుకు వస్తుందయ్యా, దానికే చెవులుంటే దానికి పరిస్థితి ఎందుకు చచ్చిపోయి ఉంటుంది అంట. అంటే నక్కేమో భౌతిక చెవుల గురించి అడిగింది, కుందేలు దేని గురించి చెప్పింది? దానికై కనుక నేను చెప్పే మాట వినే చెవులుంటే చచ్చిపోయే శవంలాగా ఇక్కడెందుకు అంటే వినే ఉన్నాయి చెవులు, కానీ ఎక్కడికి ఎక్కించుకోవట్లేదు, ఎక్కడికి ఎక్కించుకోవట్లేదు, హృదయంలోకి ఎక్కించుకోవట్లేదు, మనసులోకి ఎక్కించుకోవట్లేదు, మాట వింటలేదు. అంటే అందుకని అంటున్నారు, దేవుని వాక్యం ఏంటంటే మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలంటే చెప్పండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎంత వాక్యం విన్నా ఆ వాక్యాన్ని నువ్వు పాటించకపోతే అది నిష్ఫలమైపోతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకనే బైబిల్ ఇక్కడ మాట ఉంది, చెప్పండి ఏమంటే, మీరు విని మాత్రమే కొండక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి. తర్వాత ఏంటంటే, ఎవరైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో. ఏంటంటే చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటే, దేవుని వాక్య ప్రకారము నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నువ్వెంతో ఆశీర్వదించబడతావు, క్షేమాభివృద్ధి పొందుతావు. దేవుని వాక్యం ఒక అర్థము అని చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ? అర్థం ఏం చేస్తుంది? ఇప్పుడు వచ్చేటప్పుడు అందరు అర్థం చూసుకొని వచ్చి ఉంటారు. ఏమండి, చూసుకోలేదా? చూడలేదు ఎవరు? ఏమండి, అందరింట్లో అర్థం ఉందా లేదా? తలదూకున్నప్పుడు అర్థం చూసుకుంటాం, పౌడర్ వేసుకున్నప్పుడు అర్థం చూసుకుంటాం, అవునా? రోజు కనీసం 2 సార్లు అయినా అర్థం చూసుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు అర్థం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం? అర్థం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నీ మొహం ఎలాగుందో చూడడానికి ఉపయోగం. తల సరిగా దూకున్నామా లేదా, అంటే పౌడర్ వేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎక్కువైందా లేకుంటే తక్కువైందా, ఏమండి, ఇలా డిఫరెన్సెస్ కోసం మనం ఏం చేస్తాం, అద్దాన్ని చూసుకుంటాం, అవునా కదా? ఆ అద్దం చూసుకున్నప్పుడు ఎక్కడైనా పౌడర్ ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం? తుడుచుకుంటాం. తల సరిగా దూకోకపోతే ఏం చేస్తాం? చక్కగా దూకుంటాం. అద్దం ఏం చేస్తుంది? నీలో నువ్వు ఎలాగున్నావో నిన్ను పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అంతేలే. కానీ ఇప్పుడు నేను చాలా చామాన ఛాయలు ఉన్నాను అనుకోండి, అద్దం ముందుకు పోతే మిల్కీ వైట్లా కనబడతానా? ఏమండి, కనిపిస్తానా? అది మోసం చేసే అద్దమే. అట్లా కనపడే అద్దం ఉంటే బాగుండు. ఏమండి, మనం కూడా అందుకనే కదా ఫోటో దిగేటప్పుడు మామూలు కెమెరాలు అనుకోండి, మరీ మన మొహం చండాలంగా పడితే ఈ మధ్య బ్యూటీ కెమెరాలు, ఏమంటే స్నాప్చాట్లు ఇలా దిగుతున్నారు. ఎందుకు? అది మనం ఎట్లున్నా కానీ ఎట్లా చూపిస్తుంది? అది చాలా అందంగా చూపిస్తుంది ఏ కెమెరాలు కదా, అవునా? కానీ అర్థం ఏం చేస్తుంది? ఉన్నది ఉన్నట్లుగా చూపించేస్తుంది. దేవుని వాక్యము కూడా అంతే. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం ఒక అర్థము లాంటిది. నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో నీకు చూపిస్తుంది. ఒకటే మాట గుర్తుపెట్టుకున్నా, దేవుని వాక్య ప్రకారం నీ ఇంటిని కట్టుకున్నా, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు తిన్నని మార్గములో వెళ్ళిన దాన్ని ఉంటావు, చక్కగా ఉంటావు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మన ఇల్లు నాశనం అయిపోయింది, కుటుంబం పాడైపోయింది, ఏమంటే వ్యక్తిగత జీవితం పాడైపోయింది. ఒక కుటుంబం ఉండేది, చక్కని కుటుంబం, భర్త భార్య పిల్లలు, అండి, దేవుని మందిరానికి వెళ్ళే కుటుంబమే, దేవుని సంఘములో నాటబడిన కుటుంబం. నమ్మారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. అయితే ఈ భర్త ఏం చేశాడంటే, ఈ దేశంలో పని లేక వేరే దేశం వెళ్ళిపోయాడు. అడిగిపోయాడు, దుబాయ్ దేశం వెళ్ళిపోయాడు. అక్కడ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషించడానికి ఏం చేశాడట, వేరే దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, 2 పిల్లలను అప్పగించాడు, భార్యకు చెప్పాడు, నేను నెలలో డబ్బులు పంపిస్తాను, చక్కగా మందిరానికి వెళ్ళు, దేవుని వాక్యం విను, దేవుని వాక్య ప్రకారం జీవించు, కొన్ని సంవత్సరాలు బాగా డబ్బులు సంపాదించి తిరిగి వస్తాను, మళ్ళీ మనందరం కుటుంబంగా
చాలా చక్కగా క్షేమముగా ఉండొచ్చు అని భార్యకు అన్ని రకాలుగా చెప్పి, దేవుని వాక్యాన్ని చదవడం మర్చిపోమాక, ప్రార్థన చేయడం మర్చిపోమాక, దేవుని వాక్య ప్రకారం జీవించడం మర్చిపోమాక, దేవుని సంఘానికి వెళ్ళడం మర్చిపోమాక, ఇలాంటి విషయాలన్నీ చెప్పి అలా పాస్టర్ గారు కూడా చెప్పి, పాస్టర్ గారు మా కుటుంబాన్ని కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు. ఆయన వెళ్ళిపోయాడు. చక్కగా నెల నెల కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు. ఈవిడ కూడా నెల నెల డబ్బులు విత్డ్రా చేసుకుంటుంది, ఖర్చు పెడుతుంది, పొదుపు చేస్తుంది. కొంతకాలం అయిపోయింది, స్వేచ్ఛ అనేది వచ్చేసింది. ఇంట్లో ఎవరు లేరు, భర్త లేడు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చిన్న చిన్న గాములోకి లోకం ప్రవేశించింది, వ్యామోహం ప్రవేశించింది. ఏమంటే డబ్బులు వృధాగా ఖర్చు చేయడం మొదలెట్టేసింది. స్నేహాలు మొదలైపోయాయి, ఇంటికి ఎవరెవరో వచ్చి వెళ్ళడం మొదలైపోయింది. ఆత్మీయ జీవితం ఏమైపోయింది, పాడైపోయింది. భర్త ఏమో కష్టపడి పని చేస్తున్నాడు అక్కడ. తను ఏమనుకున్నాడు, నా భార్య పిల్లలు చాలా సుఖంగా ఉన్నారు, దానికోసం నేను ఎడారి దేశంలో ఎంత కష్టమైనా పడతాను అని తను ఎంతో కష్టపడుతున్నాడు, చెమట ఓడుస్తున్నాడు. తిని తినక కష్టపడి సంపాదించిన డబ్బు తన భార్య పిల్లల క్షేమం కోసం పంపిస్తుంటే ఈవిడేం చేసిందంటే వాక్యానికి వ్యతిరేకముగా తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం మొదలెట్టేసింది. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లలు యోగక్షేమాలు చూడట్లేదు, స్కూల్కు పంపట్లేదు, వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో ఎలా నడుచుకుంటున్నారో పట్టించుకోవట్లేదు, వాళ్ళు వ్యసనాలకు పాడైపోయారో పట్టించుకోవట్లేదు. ఈమె తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం మొదలెట్టేసింది. కొంతకాలం అయ్యాక భర్త తిరిగి వచ్చాడు. ఈవిడ ఎక్కడుందంటే మంచం మీద ఉంది. ఎక్కడుంది ఈవిడి? రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చేసాయి. పిల్లలేమో తాగుబోతులు తిరుగుబోతులు అయిపోయారు, భార్య ఏమో మంచం మీద పడిపోయింది. ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. సుమారుగా 5-10 సంవత్సరాలు వీరి కుటుంబ క్షేమము కొరకు అతడు ఆడికి వెళ్ళాడు, పరాయి దేశంలో కుటుంబాన్ని త్యాగం చేసి, సంతోషాన్ని త్యాగం చేసి, బానిసలాగా కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తే వీళ్ళేమో వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి తమ శరీరాలను జీవితాలను పాడు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాధి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆమెను ఎవడు బాగు చేస్తాడు? పిల్లలు పాడైపోయారు, ఎవరు బాగు చేస్తారు? అంటే స్వేచ్ఛానుసారముగా ప్రవర్తించటం వల్ల, వాక్యముగా వ్యతిరేకముగా ప్రవర్తించటం వల్ల ఆ కుటుంబం ఎంతో నష్టపోయింది. ఆ భర్త ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అంటే స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తిని ఎంతగా పాడు చేస్తుందో మీరు గమనించండి. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా తిరిగితే ఎంతోమంది లేనిపోని వ్యాధులు తెచ్చుకొని మరణ పడక మీదకి ఎక్కారు. ఒకసారి ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆవిడికి ఎట్లాంటి వ్యాధి వచ్చిందట అంటే, ఈవిడే ఈ సాక్ష్యంలోనే ఆమె శరీరం అంతా అసలు వస్త్రాలు వేసుకోలేని అంత విపరీతమైన మంట అంట. శరీరము స్కిన్ అంతా రెడ్డిష్ కలర్లో మారిపోయిందంట. ఏమండి, మంట 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 మంట. ఏ ఆయింట్మెంట్ రాసినా చల్లదనం రావట్లే, ఎంత ఫ్యాన్ వేసినా కుదరట్లే. యాతన పడి వేదన పడి చనిపోయిందట ఆ స్త్రీ. మీరు ఆలోచించండి. దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించి ఆ పాపపు ప్రవర్తన మానుకొని తన కుటుంబాన్ని చక్కగా దేవుని వాక్య ప్రకారము నడుచుకున్నట్టు ఆవిడకి ఆ పరిస్థితి వచ్చేదంటారా? రాదు కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్య వ్యతిరేకం, పాపము అనేది ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించేది ఎప్పుడు కూడా మనల్ని నష్టానికే తీసుకెళ్తాం. అలా ఎన్ని కుటుంబాలు పాడైపోయాయో. అందుకే మనం తిన్నగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? మనం దేవుడు కూడా మనలో ఏం కోరుకుంటున్నాడు? తిన్నని ధనం కోరుకుంటున్నాడు. కనుక నీ ఆలోచన, నీ మాట తీరు, నీ చూపు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి అలైన్ అయి ఉండాలి. దేవుని వాక్యానుసారముగా ఉండాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండదు. తల్లిదండ్రులుగా మనం చేసే పాపం అది మన పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాం. తల్లిదండ్రులుగా మనం చేసేటువంటి దోషం, మన దుర్మార్గత, అది మన పిల్లల్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది, మన కుటుంబాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి మీరు పరిశుద్ధులైతే మీ పిల్లలు పరిశుద్ధులే, మీరు పవిత్రులైతే మీ పిల్లలు పవిత్రులే, మీరు పరిశుద్ధులు పవిత్రత మీ కుటుంబము పరిశుద్ధమే, అది ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే ప్రాముఖ్యముగా
నీ జీవితంలో ఏ వంకరతనము లేకుండా నువ్వేం చేయాలా చూసుకో. వంకరతనం అనేది ఎలా కనిపించుకోగలుగుతాము? దేవుని వాక్యముతో మనల్ని మనము సరిపోల్చుకోవడమును బట్టి. రెండవది, తాళవృక్షంకున్న రెండో లక్షణం ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. రెండవది హైట్. ఏంటి చెప్పండి? హైట్. ఎదగాల. తాడి చెట్టు ఎప్పుడు జానడే ఉంటుందా? ఏమవుతుంది? చాలా అవుతుంది. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే ఏంది సార్? మేము కూడా తాడి చెట్టు అంత ఎత్తుకోవాలన్నా అని అడగండి అండి. ఆత్మీయతలు ఎదుగుట అంటే నువ్వు రక్షణ మారు మనసు పొందినప్పుడు ఎంత ఆత్మీయతలు ఉన్నావో సంవత్సరంలో గడిచే కొలది నీ ఆత్మీయతలో మార్పు రావాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు ప్రార్థన చేయట్లేదు, 10 సంవత్సరాలు అయినా ప్రార్థన చేయట్లేదు, నాకు ఎదిగినట్ట. నువ్వు బాప్తిజం పొందినప్పుడు ప్రార్థన చేయట్లే, 10 సంవత్సరాలు అయినా ప్రార్థన చేయట్లేదు, ఎదిగినట్ట కాదు కదా. అప్పుడు వాక్యం చదవలేదు, ఇప్పుడు చదవలేదు, ఎదిగినట్ట కాదు కదా. ఎదుగుట, ఫలించుట అంటే అర్థం ఏంటంటే సంవత్సరంలో గడిచే కొలది నీ పరిశుద్ధత పెరగాలి, నీ ప్రార్థన పెరగాలి, నీ వాక్య ధ్యానము పెరగాలి, నీలో ఆత్మీయ పరివర్తనలో మార్పు అనేది రావాలి. అది ఎదుగుట. నువ్వు బాప్తిజం పొందిన రోజు ప్రార్థించే అనుభవం లేదేమో, సంవత్సరాలు గడిచే కొలది రోజుకు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, గంటన్నర ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు బైబిల్ చదవట్లేదేమో, కానీ ఇప్పుడు మాత్రం అనుదినము ధ్యానించేవాడిగా మారాలి. అప్పుడు నీ ఆత్మీయత వేరేమో, నీ పరిశుద్ధత వేరేమో, నీ విశ్వాసం వేరేమో. రాను రాను విశ్వాసంలో మనం ఎదిగిన వారంగా ఉండాలి. ఈ 2 లక్షణాలు దేవుడు నీ నుండి, నా నుండి కోరుకుంటున్నాడు. వంకరతనము లేని జీవితాన్ని కోరుకుంటున్నాడు, ఎదిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం పరిశీలించుకుందాం. నీలో ఇంకా ఏదైనా వంకరతనం ఉన్నదా? ఇంకా ఏదైనా చెడుతనం ఉన్నదా? ఇంకా ఏదైనా వాక్య వ్యతిరేకమైనటువంటి విషయాలు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఉన్నాయా? ఒకసారి పరిశీలించుకోండి. దేంతో పరిశీలించుకోవాలా? వాక్యంతోనే పరిశీలించు. రెండవది, ఎంత ఎదిగామో పరిశీలన చేసుకుందాం. అంటే ప్రార్థనలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, దేవుని వాక్య ధ్యానములో, సమర్పణలో మనం ఎంతగా ఎదిగామో ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం. ఒకవేళ ఇంకా మనలో లోపాలు ఉంటే సరి చేసుకుందాం. ఎదగలేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఏం చేద్దాం? ఈ రోజు నుంచి మనం ఎదగడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థన